హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో యాక్చువల్లీ ప్లాన్డ్ కాదు, సడన్గా చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలా కాలేజ్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎస్ఆర్ఎం మీద. లైక్ ఎలా ఉంది కాలేజ్, లోపల ఎడ్యుకేషన్ ఎలా ఉంది, చాలా వస్తుంది. నేను ఏ వ్లాగ్ వేసిన దాంట్లో వాళ్ళు ఆ వీడియోకి రిలేట్ లేకుండా ఎస్ఆర్ఎం కాలేజ్ క్వశ్చన్స్ అలా అడుగుతున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్లో చాలామంది అడుగుతున్నారు. సో అందుకే అని సపరేట్గా వాళ్ళకి రిప్లై ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది. అందుకే ఒకే వీడియోలో వీళ్ళందరికీ లైక్ మీ డౌట్స్ అని క్లియర్ అయిపోతాయని నేను ఇంకా దీనిలో చెప్దాం అనుకున్నా. అండ్ ద థింగ్ ఈస్ దట్ నేను నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో నేను బీకామ్ హానర్స్ చేసా అండ్ ఎంబీఏ చేసా. బట్ అవి కాకుండా లైక్ నాకు చాలా ఇంజనీరింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి నాకు అస్సలు ఐడియా లేదు, అందుకే నేను అవి చెప్పలేను. బికాస్ నాకు అస్సలు ఐడియా లేదు ఇంజనీరింగ్వి. అందుకే నేను ఎంబీఏ, బీబీఏ, బీకామ్ అవి కొంచెం అలా క్లారిటీ ఇస్తాను లైక్ ఎలా ఉంది అని. బట్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ ఐ కాంట్, ఎందుకంటే ఐడియా లేకుండా నేను ఏమీ చెప్పలేను. సో నేను క్వశ్చన్స్ వచ్చి ఒక బుక్లో నోట్ డౌన్ చేసుకున్నా, లైక్ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు. సో అలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, లైక్ ప్లేస్మెంట్స్ గురించి అండ్ ఎంబీఏ ఎలా ఉంది స్టడీస్ అండ్ క్యాంపస్ లైఫ్ అవన్నీ ఉన్నాయి. సో మిక్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ టు గెట్ ఇన్ టు ప్లేస్మెంట్ ఇన్ ఎస్ఆర్ఎం? సో ప్లేస్మెంట్స్లో వెళ్ళాలి అంటే యూ షుడ్ హ్యావ్ అబౌవ్ 60% ఇన్ యువర్ ఎగ్జామ్స్ మీరు రాసిన మార్క్స్ వచ్చి 60% మీద ఉంటే మీరు ప్లేస్మెంట్లో వెళ్ళగలరు. ఆర్ఎల్స్ వెళ్ళడానికి లైక్ ఆపర్చునిటీ ఉండదు. కాలేజ్ వాళ్ళే చెప్పేస్తారు అబౌవ్ 60% ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని. బికాస్ చాలా కంపెనీస్ వస్తే వాళ్ళకి 60% పైన ఉండే స్టూడెంట్స్నే వాళ్ళు తీసుకుంటారు. బట్ చాలా రేర్ కేసెస్లో 50% ఉండే వాళ్ళని కూడా తీసుకుంటారు. బట్ కాలేజ్ వాళ్ళే యాక్చువల్లీ వద్దు అని వస్తారు, 60% ఉండే వాళ్ళని అలౌడ్ అంటారు. సో 60% పైన ఉంటే మీరు వెళ్ళగలరు. సో కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, హౌ ఆర్ ద ఎంబీఏ ప్లేస్మెంట్స్? సో గైస్ ప్లేస్మెంట్స్ అనేది బాగానే వెళ్ళింది. బికాస్ ఎస్ఆర్ఎంలో వీఆర్ ద సెకండ్ బ్యాచ్, ఎంబీఏ సెకండ్ బ్యాచ్ అనుకుంటా. సో చాలా బయట రిసెషన్ ప్రాబ్లం వల్ల అలా అంటున్నారు కంపెనీస్ ఎక్కువ రాలేదు అని. బట్ కంపేర్ టు ఇంజనీరింగ్ ఎంబీఏకి ప్లేస్మెంట్స్ చాలా తక్కువ అనిపించింది నాకు. బట్ వచ్చిన వర్క్ కంపెనీస్ అయితే బాగానే వచ్చాయి, అవి అయితే ప్రాబ్లం లేదు. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ కాలేజ్ స్టార్ట్ అయ్యి 5-6 years అయింది కాబట్టి ఇప్పుడు ఎంబీఏది సెకండ్ అండ్ థర్డ్ బ్యాచ్ జరుగుతుంది. సో వచ్చిన వరకు అయితే ప్లేస్మెంట్స్ బాగానే వస్తాయి. బట్ పక్కా చెప్పలేము లైక్ ఎవ్రీ వన్ విల్ బీ ప్లేస్డ్. సో కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, ఈస్ ఇట్ వర్త్ టు జాయిన్ ఇన్ ఎస్ఆర్ఎం? నేను దీనికి ఆన్సర్ లాస్ట్లో ఇస్తా, మీకే అర్థమవుతుంది ఎందుకని. బికాస్ ఈ 2 క్వశ్చన్స్లో మీకు అర్థం అవ్వదు వర్త్ ఉందా లేదా అని. క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పాక మీకే అర్థమవుతుంది దట్ యూ షుడ్ జాయిన్ ఆర్ నాట్. స్టడీస్ అంతా చాలా బాగుంటాయి, అదంతా ఏం ప్రాబ్లం లేదు, బాగానే నేర్పిస్తారు. ఫ్యాకల్టీస్ అంతా కూడా చాలా బాగా నేర్పిస్తారు, అయితే ఏం ప్రాబ్లం లేదు. అండ్ నా ఎక్స్పీరియన్స్ వరకు అయితే నేను చెప్పగలను, నేను చాలా వరకు నేర్చుకున్న కాలేజ్ నుంచి చాలా బాగా నేర్పించారు. ఫ్యాకల్టీస్ కూడా ఇలా ఏం చేయరు. బట్ చూడండి, మీరు ఎంత ఫ్యాకల్టీ నేర్పించినా మీరు చదవాలి. లైక్ వాళ్ళు మనం స్కూల్స్లో లేం కదా, స్కూల్లో అంటే మనం పక్కన కూర్చొని పెట్టి అన్నీ నేర్పిస్తారు. బట్ కాలేజ్ వచ్చేసరికి వాళ్ళు నేర్పించి వెళ్ళిపోతారు. మన వర్క్ అనేది మనం చూడాలి. మనం అలానే ఇంటికి వచ్చి టైం వేస్ట్ చేసామంటే మనం ఏం చేయలేము. సో వాళ్ళు నేర్పిస్తే అది పక్కన పెడితే మనం కూడా ఏమైనా నేర్చుకోవాలి సపరేట్గా. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పాస్ పర్సంటేజ్ అండ్ ఈజ్ ఇట్ ఈజీ టు పాస్? సో పాస్ పర్సంటేజ్ అనేది కొంచెం డిఫరెంట్, లైక్ రిలేటివ్ గ్రేడింగ్ ఉంటుంది ఎస్ఆర్ఎంలో. నార్మల్గా మనం 100కి 35 పాస్ చెప్తారు కదా. బట్ ఇక్కడ ఎస్ఆర్ఎంలో ఎలా అంటే, ఇప్పుడు నార్మల్గా ఎవరైనా క్లాస్లో హైయెస్ట్ మార్క్ 90 వచ్చింది అనుకోండి, సో 90కి రిలేటివ్ గ్రేడింగ్ తీస్తారు. సో 90 నుంచి కౌంట్ చేస్తారు, 100కి కౌంట్ చేయరు. సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు చాలామంది చూడండి, మనకి ఎప్పుడెప్పుడు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. లైక్ క్లాస్లో ఏమైనా ఎగ్జామ్ చాలా మనకి వర్స్ట్గా వెళ్ళింది అనుకోండి, చాలా అందరూ బ్యాడ్గా రాశారంటే మనకి దాంట్లో ఒక గుడ్ థింగ్ అనే ఉన్నది. బికాస్ అందరు చాలా వర్స్ట్గా రాశారు కాబట్టి మనకి మార్క్స్ బాగానే వస్తాయి, రిలేటివ్ గ్రేడింగ్ కాబట్టి. సో చేంజ్ అవుతూనే ఉంటుంది. అది టాపర్ మీద ఉంది, క్లాస్ టాపర్ మీద. వాళ్ళు ఎలా రాస్తారో వాళ్ళ మీద మార్క్స్ తీస్తారు. అండ్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం ఈజీ, ప్రాబ్లం ఏం లేదు. లైక్ ఈజీ అంటే ఎలా చెప్పాలి, మీరు కష్టపడ్డారంటే అది పాస్ అయిపోతారు, అదైతే ప్రాబ్లం లేదు. అండ్ కాలేజ్ కూడా మిమ్మల్ని కావాలని అయితే ఏం ఫెయిల్ చేయదు కదా.
అండ్ మీరు మరీ బ్లాంక్ పేపర్ అలా ఎగ్జామ్లో వదిలేసి వచ్చారంటే ఫ్యాకల్టీకి వేరే చాయిస్ ఉండదు, ఫెయిలే చేస్తారు. కనీసం యూ షుడ్ రైట్ పేపర్లో ఏదో ఒకటి రాస్తేనే వాళ్ళు పాస్ చేయగలరు. మీరు అలా బ్లాంక్ ఇచ్చేసి వచ్చారంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. మ్యాథ్స్ కాలేజ్లో ఫెయిల్ అనేది చేయరు, ఎగ్జామ్లో నేను చూసిన వరకు అయితే అసలు చేయరు. బట్ మ్యాథ్స్ కొన్ని కేసెస్లో ఏం రాయకపోతే అప్పుడే ఫెయిల్ చేస్తారు. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇస్ SRM గుడ్ ఫర్ MBA and HR? సో యా, హెచ్ఆర్ లైక్ MBA అనేది మొత్తం బాగానే ఉంది, స్టడీస్ అంత ప్రాబ్లం ఏం లేదు. అండ్ HR కూడా నాకు నార్మల్గానే HR సబ్జెక్ట్ అంటే ఇష్టం. అండ్ HR కూడా ఫ్యాకల్టీస్ అన్నారు బాగానే ఉన్నారు, బాగా నేర్పిస్తారు, ప్రాబ్లం లేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే, మీరు స్టార్టింగ్ HR కెరియర్ సైడ్ వెళ్దాం అనుకున్నారంటే HR సైడ్ స్టార్టింగ్ సాలరీ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఒక్కసారి లోపల HR సైడ్ వెళ్ళిపోయారనుకోండి, తర్వాత HR శాలరీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. బట్ స్టార్టింగ్ స్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది శాలరీ, మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్కువ. బట్ చాలా బాగా నేర్పిస్తారు, అదంతా ఏం ప్రాబ్లం లేదు. SRMలో HR నాకు బాగానే నచ్చింది, బికాస్ నా మైనర్ HRఏ, లైక్ నా MBAలో మేజర్ ఫినాన్స్ అండ్ HR మైనర్. సో HRకి అయితే ప్రాబ్లం లేదు, బాగుంటుంది. మూవింగ్ టు ద అదర్ క్వశ్చన్, ప్లీజ్ షేర్ MBA డీటెయిల్స్ ఆఫ్ SRM AP. నార్మల్గా మీకు MBAలో అడ్మిషన్ కావాలంటే మీరు ఏమైనా క్యాట్ ఎగ్జామ్ రాసి ఉండాలి ఆల్రెడీ, ఆర్ఎల్స్ ఎగ్జామ్ కాలేజ్ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు, లైక్ SRM మ్యాట్ అంటారు. అది ఏప్రిల్ మేలో అలా జరుగుతుంది. సో మీరు అది రాశారంటే మీరు ఎలిజిబుల్ ఉంటారు వెళ్ళడానికి. ఆర్ఎల్స్ బయట కూడా మీరు ఏమైనా క్యాట్ రాసున్నా పర్లేదు, ప్రాబ్లం లేదు. ఇఫ్ రాయకపోతే కాలేజ్ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. సో ఆ వచ్చిన మార్క్స్ బేస్డ్ ఉంటుంది కదా, దాంట్లో మీకు లైక్ ఎలిజిబిలిటీ మీ ఇది ఫీజు అనేది తగ్గిస్తారు. లైక్ ఇప్పుడు నార్మల్గా నా ఫీజు అయితే MBAలో నాకు 3,60,000 అలా 1 ఇయర్కి ఉండేది. బట్ బికాస్ నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను కాబట్టి నాకు తగ్గించారు. లైక్ నాకు కేటగిరీ ABCD అని ఉంటుంది కదా, నాకు C కేటగిరీ వస్తే నాకు తగ్గింది. సో నాకు 1 ఇయర్కి 1,90,000 అలా వచ్చింది. సో అలా మీరు రాస్తే మీకు అలా తగ్గుతుంది. సో ఇఫ్ మీరు ఇలా జూన్ జూలై తర్వాత అడ్మిషన్ కావాలి అనుకున్నారంటే మీకు ఇది కష్టం కొంచెం, బికాస్ వీళ్ళు ఆల్రెడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేస్తారు కదా, కాలేజ్ ఎగ్జామ్ మీకు కావాలి అంటే ఏప్రిల్ మేలో మీరు రాస్తే ఓకే. ఆర్ఎల్స్ తర్వాత మీరు అడ్మిషన్ కావాలంటే మీరు ఫుల్ ఫీజే కట్టాలి, ఆ కన్సెషన్ అనేది ఉండదు, స్కాలర్షిప్ రాదు. సో యా, ఇఫ్ మీరు ఫుల్ ఫీజ్ కట్టారంటే ఓకే, ఆర్ఎల్స్ లేదు మాకు ఏమైనా తగ్గాలంటే మీరు ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇలా రాసి తగ్గించుకోవచ్చు. అండ్ MBA ఫీజ్ ఎంత, సో ఇదే MBA ఫీజ్ ఇలా ఉంటుంది, మీరు కేటగిరీ మీద మీకు తగ్గిస్తారు. సో MBAకి వచ్చి సబ్జెక్ట్స్ లైక్ HR, ఫినాన్స్, మార్కెటింగ్, తర్వాత అనలిటిక్స్, ఆపరేషన్స్ ఇలా ఉంటాయి. సో నేను చెప్పాను కదా నాది ఫినాన్స్ అండ్ HR. అండ్ ఇలా MBA ఫస్ట్ ఇయర్లోనే మీకు అన్ని సబ్జెక్ట్స్ లైక్ ఒక కవర్ చేసేస్తారు, అన్నీ నేర్పించేస్తారు, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. లైక్ నేను సెకండ్ ఇయర్లో ఏం స్పెషలైజేషన్ తీసుకోవాలో మీకు అర్థం అయిపోతుంది. సో ఫస్ట్ ఇయర్లోనే అన్ని సబ్జెక్ట్స్ అనేది వాళ్ళు నేర్పించేస్తారు, అది ప్రాబ్లం లేదు. మీకు తర్వాత ఒక ఐడియా వస్తుంది, లైక్ ఓకే ఈ సబ్జెక్ట్ అనేది నేను బాగా ఉన్న సబ్జెక్ట్లో మీరు అది సెకండ్ ఇయర్లో చూస్ చేసుకోవచ్చు. సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇస్ హాస్టల్ ఫుడ్ గుడ్ ఇన్ SRM? సో నేను డే స్కాలర్, నేను హాస్టలర్ కాదు. బట్ నాకు తెలిసిన వరకు అయితే ఫుడ్ బాగానే ఉంది అన్నారు, మరి అంత వస్ట్ లేదు. బట్ చూడండి, మనం హాస్టల్కి వచ్చాక మనకి ఇంటి ఫుడ్ కావాలంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఇంటిలాగా ఫుడ్ అయితే దొరకదు, వీ హ్యావ్ టు అడ్జస్ట్. బట్ ఫుడ్ బాగానే ఉంది అన్నారు. రోజు అంటే మనకి డిఫరెంట్ అయితే కష్టం, బట్ ఫుడ్ బాగానే ఉంది. అండ్ ఎనీవేస్ నేను డే స్కాలర్ కాబట్టి అంత హాస్టల్ గురించి అయితే నాకు ఐడియా లేదు. సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ ఇస్ ద బస్ ఫీస్? ఐ థింక్ ఇప్పుడు బస్ ఫీజ్ 70,000 అనుకుంటా, లైక్ ఇయర్లీ 70,000. నేను ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో 60,000 ఉండేది, బట్ సెకండ్ ఇయర్లో 70,000, 10,000 పెంచి 70,000 చేశారు. లైక్ అన్నీ AC బస్సెస్, నాన్ AC కాదు, అన్నీ AC ఉండే కంప్లీట్లీ. బట్ నేను సెకండ్ ఇయర్లో అయితే బస్సులో వెళ్ళలేదు, బికాస్ ఇంటర్న్షిప్ అటు ఇటు నేను తిరిగేదాన్ని. సో నేను బస్ తీసుకోలేదు, నేను ఇంకా రోజు 2 వీలర్లోనే స్కూటీలోనే వెళ్ళేదాన్ని. కొంచెం దూరమే, బట్ రోజు అలవాటు అయిపోయింది, నేను వెళ్ళిపోయేదాన్ని. గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్ వీ యూస్ ఫోన్ ఇన్ SRM? యా, ఫోన్స్ యూస్ చేయవచ్చు, ప్రాబ్లం లేదు, ఎక్కడ ఏం యూస్ చేసినా ఏం అనరు. బట్ క్లాస్ రూమ్లో యూస్ చేయొచ్చు అని అడిగారు ఎవరు. యూస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ చూడండి, నార్మల్గా టీచర్స్ ఇలా క్లాస్ నేర్పిస్తుంటే వాళ్ళ ముందే మనం ఇలా ఫోన్స్ యూస్ చేస్తే వాళ్ళకి ఒక ఇన్సల్ట్ కదా. బట్
తెలవకుండా యూస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నార్మల్గా క్లాస్ వినే టైంలో క్లాస్ వినొచ్చు నార్మల్గా, ఏమన్నారు. ఏమన్నా ఉంటే వాళ్ళు ఫోన్లో ఏమన్నా చూడమన్నారంటే వాళ్ళే చెప్తారు, టీచర్స్ ఫ్యాకల్టీసే చెప్తారు, ఇలా ఫోన్ చూసి వాళ్ళు చెప్పండి ఏమన్నా అంటే వాళ్ళు చెప్తారు. అలా రెస్ట్రిక్షన్ అయితే ఏం లేదు, కాలేజ్లో ఎక్కడైనా యూస్ చేయవచ్చు. తెలుస్తుంది ఎందుకు చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకంటే చాలా కాలేజెస్లో ఫోన్స్ తొందరగా అలౌ చేయరు కదా. లైక్ నేను కూడా కేఎల్యూలో ఉన్నప్పుడు తొందరగా ఫోన్స్ తీసేవాళ్ళం కాదు, బయట అంతా అలౌడ్ ఉండే కాదు, లైక్ సరౌండింగ్స్ లోపల. బట్ క్లాస్ రూమ్లో కూడా చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు. నేను అలా కింద దాక్కుని చూసేదాన్ని. ఎస్ఆర్ఎంలో కూడా అంతే, క్లాస్లో మనం అంతా అదే చేస్తాం, మేము వెళ్ళిగా అలా చూస్తాం. బట్ ఎంతసేపు ఫోన్లో చూసినా ఏం ఉండదు. ఎస్ఆర్ఎంలో అయితే మొత్తం ఫ్రీడమే కదా, ఎక్కడ ఏం యూస్ చేసినా ఏం చెప్పరు, మనకే బోర్ కొట్టి మనమే ఫోన్ పెట్టేస్తాం. సో అదే అనమాట, ప్రాబ్లం లేదు, యూస్ చేయవచ్చు. ఓకే, సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇస్ ఎస్ఆర్ఎం స్ట్రిక్ట్? చెప్పా కదా, ఫ్రీడమే కాలేజ్ మొత్తం, ఎవరేం అనరు. బట్ కొన్ని విషయాల్లో పట్టుకుంటారు. ఇప్పుడు చెప్పా కదా, ఎగ్జామ్ ఈ స్టడీస్ లాంటివి కూడా వీళ్ళు బాగా నేర్పిస్తారు, ప్రాబ్లం లేదు. బట్ మీరు ఇలా లైట్గా వదిలేసారంటే స్ట్రిక్ట్గా ఉంటారు. ఇలా ఎడ్యుకేషన్ వైజ్ కూడా బాగా పట్టుకుంటారు, ఇలా ఫ్రీగా వదలరు. ఏమున్నా లైక్ ఇంటర్నల్స్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ అంతా స్ట్రిక్ట్గానే చూస్తారు. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, హౌ ఆఫన్ డస్ ఈవెంట్ టేక్ ప్లేస్ ఇన్ ఎస్ఆర్ఎం? ఎక్కువ ఈవెంట్స్ ఉండవు, లైక్ ఉంటుంది మరీ మంత్ కల్లా ఏముండదు. ఒక సపరేట్ సీజన్ అనేది వస్తుంది కదా, ఫిబ్రవరి నుంచి మే మంత్ దాకా, ఆ టైంలో ఉంటుంది. ఇప్పుడు మీకు మంత్కి ఫెస్ట్ కావాలంటే కొంచెం కష్టం. లైక్ అలోవా ఉంటుంది, ఫ్రెషర్స్కి అలోవా ఉంటుంది నవంబర్ టైంలో. అండ్ తర్వాత ఎథ్నిక్ డే ఉంటుంది, పరిధాన్ ఉంటుంది. తర్వాత ఫేర్వెల్ అనేది కామన్. అండ్ అది కాకుండా డిపార్ట్మెంట్ ఫెస్ట్, మాకు డిపార్ట్మెంట్ ఫెస్ట్ ఉండేది. అది నార్మల్గా బీబీఏ, ఎంబీఏ, బీకామ్ మేనేజ్మెంట్ వరకు చేసేవాళ్ళం. అండ్ తర్వాత ఇన్ఫినిటీస్ ఉంటుంది, ఒక 2-3 days అలా ఉంటుంది. లైక్ టెక్ ఫెస్ట్, లైక్ మొత్తం కాలేజ్కే బిగ్ ఫెస్ట్ అంటారు కదా, సో అది ఉంటుంది. అండ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉంటుంది, సినిమా వాళ్ళు ఉంటారు కదా, లైక్ కాలేజ్లో ఉంటుంది కదా క్లబ్ అనేది, సినిమా క్లబ్ వాళ్ళు చేస్తారు. సో ఇదంతా నార్మల్గా ఒక ఇయర్కి 6-7 వచ్చేస్తుంది అనుకుంటా, మరీ ఎక్కువ ఉండదు. సో ఇన్నే ఉన్నాయి ఫెస్ట్ అనేది. గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్ వీ వేర్ జీన్స్ అండ్ షార్ట్ కుర్తీస్ ఇన్ ఎస్ఆర్ఎం? ఇస్ వెస్ట్రన్ క్లోత్స్ అలౌడ్ ఇన్ ఎస్ఆర్ఎం? సో క్లోత్స్ ఏదైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, అలా ఏం రెస్ట్రిక్షన్ లేదు. కుర్తీ వేసుకోవాలి, షాల్ వేసుకోవాలి, లైక్ ఇలా ఏం లేదు, ఏదైనా వేసుకోవచ్చు. జీన్స్ వేసుకోవచ్చు, స్కర్ట్స్ వేసుకోవచ్చు, అదంతా ఏం ప్రాబ్లం లేదు. ఎవరేం అడగరు, ఏ ప్రాబ్లం లేదు, మీరు నచ్చింది మీరు వేసుకోండి. సో ఇవే అనమాట క్వశ్చన్స్. లైక్ నేను చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ అవన్నీ కానీ వచ్చి సేమ్ ఉన్నాయి కాబట్టి నేను షార్ట్ నోట్లో రాసుకున్నా. లైక్ కొన్ని సేమ్ క్వశ్చన్ ఉంది కాబట్టి ఒకేలా అనిపించి నేను రాసుకున్నా. మ్యాథ్స్ అన్ని క్వశ్చన్స్ చెప్పా, బట్ ఇంజనీరింగ్ చెప్పా కదా, నాకు ఐడియా అయితే లేదు. నాన్ ఇంజనీరింగ్ వరకు అయితే ఇప్పుడు నేను చెప్పా కదా, ఎంబీఏ ఎలా ఉందో, బీకామ్, బీబీఏ, ఈ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అంతే ఉంటాయి. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది సైకాలజీ మీద, లైక్ ఫీజ్ ఎంత అని. నాకు ఐడియా లేదు, మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోండి. నేను నా డిస్క్రిప్షన్లో ఎస్ఆర్ఎం వెబ్సైట్ లింక్ అనేది పెడతాను. అండ్ 2 కాంటాక్ట్ నెంబర్స్ అలా వేస్తాను. లైక్ మీకు ఇఫ్ యూ గైస్ వాంట్ టు కాంటాక్ట్ దెమ్, మీరు అడ్మిషన్ గురించి కనుక్కోవాలంటే కనుక్కోండి, నేను వాళ్ళ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో గైస్, నేను కొంచెం ముందు చెప్పా కదా, ఈజ్ ఇట్ వర్త్ టు జాయిన్ ఇన్ ఎస్ఆర్ఎం? ఈ క్వశ్చన్ నేను లాస్ట్లో ఎందుకు చెప్తానంటే, ఇదంతా విన్నాక మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, కాలేజ్ ఎలా ఉంది, జాయిన్ అవ్వాలా లేదా మీకు ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ ఈ క్వశ్చనే చాలామంది అడిగారు, జాయిన్ అవ్వాలా వద్దా, ఏమంటారు, లైక్ ఇస్ ఇట్ వర్త్ టు జాయిన్? సో నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్పేసాను, మీకు అర్థమై ఉంటుంది. అండ్ నేనేం చెప్తా అంటే, జాయిన్ అవ్వండి, ప్రాబ్లం లేదు. ఇంజనీరింగ్ వైజ్ నాకు ఐడియా లేదు, బట్ జాయిన్ అవ్వచ్చు. అండ్ నాన్ ఇంజనీరింగ్ వైజ్ కూడా బాగుంది, లైక్ బీకామ్ జాయిన్ అవ్వాలన్నా, బీబీఏ జాయిన్ అయినా ప్రాబ్లం లేదు. బట్ ప్లేస్మెంట్స్ కొంచెం మీరు చూసుకోవాలి, వస్తుంది ప్లేస్మెంట్స్, ప్రాబ్లం ఏం లేదు. బట్ కొన్నిసార్లు చెప్పలేము. అండ్ గైస్ చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ ఎస్ఆర్ఎం, ప్రాబ్లం అయితే ఏమీ లేదు, అంతా బాగుంటుంది. కాలేజ్ వైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్ ఇవన్నీ పక్కన పెడితే స్టడీస్ వైజ్ బాగుంటుంది. డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి, మీరు జాయిన్ అవ్వచ్చు.
లైక్ అంతా బాగుంది, ఏం లేదు. బట్ అది మీ మీద ఉంది, మీ ఇంట్రెస్ట్ మీద ఉంది, మీ డిసిషన్ అది. మీరు జాయిన్ అవ్వాలా లేదా అది మీ ఇష్టం. నాది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది నేను చెప్పాను. బికాస్ ఇప్పుడు నేను అలుమ్ని అయిపోయా కాబట్టి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పగలను. అందుకే సో వెళ్ళే ముందు ఒకసారి థింక్ చేసి జాయిన్ అవ్వండి. జాయిన్ అయినా ప్రాబ్లం లేదు. సో యా గైస్, నేను చాలా వరకు రిప్లై అండ్ ఆన్సర్ ఇచ్చానే అనుకుంటున్నా. మీ చాలా వరకు డౌట్స్ కూడా కవర్ అయిపోయింది అనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా ఉంటే మీరు కమెంట్స్లో చెప్పండి, నేను ఆన్సర్ చేస్తా. నాకు తెలిసిన వరకే నేను అన్నీ ఆన్సర్ చేస్తాను. ఇఫ్ లేకపోతే ఓకే, ప్రాబ్లం లేదు. అండ్ యా, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బై.